హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే మన గార్డెన్లో ఫస్ట్ టైము ఎన్ని వెజిటేబుల్స్ వచ్చాయి, ఫస్ట్ నేను అసలు వచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను అనమాట. హార్వెస్టింగ్ వీడియో ఇది. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి కొత్తిమీర సీడ్స్ వేసుకున్నాను, కొంచెం పెరిగింది. ఈ కొత్తిమీర కట్ చేసుకున్నాను కొంచెం. ఇలా నేను కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నాను, చట్నీలోకి యూజ్ చేసుకుందామని చెప్పి. ఇప్పుడైతే చాలా పెరిగిపోయింది. ఇది సీడ్స్ కూడా వచ్చినాయి పైన. ఇది స్టార్టింగ్లో తీసుకున్న వీడియో అనమాట. లేటెస్ట్గా కూడా మన గార్డెన్ అసలు ఎలా ఉంది ఏంటనేది మళ్ళీ ఇంకొకసారి వీడియో తీసి పెడతాను. అదేవిధంగా కొత్తగా కొన్ని వెజిటేబుల్స్ కూడా వచ్చి ఉంటాయి కదా, ఆ వెజిటేబుల్స్ ఏంటనేది కూడా చూడొచ్చు మనము. ఇదిగోండి, ఇవి వచ్చేసి వంకాయలు. ఇవి తెల్ల వంకాయలు. ఇంకా కొంచెము పెరుగుతాయాలుంది, నేను ముందే కట్ చేశాను. లోపల సీడ్స్ అయితే ఏం ఫామ్ అవ్వలేదు. చూసారా ఎంత బాగున్నాయో వంకాయలు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ వంకాయలు. మొత్తం ఇదిగోండి, వంకాయలు వచ్చేసి ఒక 3 వచ్చినాయి. ఇది నేను మొక్కను తెచ్చుకొని వేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి చుక్ని. నేను ఎల్లో ఒక్కటే ఉందేమో అనుకున్నాను, కానీ ఎల్లో గ్రీన్ 2 ఉన్నాయి. ఇది కూడా ఒకటి వచ్చింది. ఈ గ్రీన్ కట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇవి వచ్చేసి ఎల్లోవి. దీన్ని గోల్డెన్ స్క్వాష్ అని కూడా అంటారు. ఇవి కూడా ఒక 2 ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుందాం. నేను అనుకోవడము ఒక ఎల్లోనే వేసి ఉంటాను అని అనుకున్నాను. ఎల్లోలోనే నాకు ఎల్లో కలరు గ్రీన్ 2 వచ్చినాయి ఒకే పార్ట్లో. ఇవి కూడా అంతే, మొక్కలు తీసుకొచ్చి పెట్టాను. ఇదిగోండి, స్క్వాష్ కట్ చేశాను. ఇంకొకటి ఉన్నట్లుంది, అది కూడా కట్ చేసుకుందాం. ఇవి గార్డెన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ స్క్వాష్ మాత్రం ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్నాము. గ్రీన్ తక్కువ వస్తున్నాయి, ఎల్లో మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇంకా గ్రీన్ మొత్తం మీద ఒక 4-5 వచ్చినట్లున్నాయి అంతే. గ్రీన్ స్క్వాష్ వచ్చేసి ఇదిగోండి, ఇవి వచ్చేసి మనకి చెర్రీ టమాటోస్. ఇవి టేస్ట్ చాలా బాగున్నాయి, స్వీట్గా బాగున్నాయి ఈ టమాటాలు మాత్రం. నేను ఒకటే మొక్క వేసాను. ఇది కాయలు మాత్రం బాగా వస్తున్నాయి. పిందెలు కూడా కొత్త కొత్తగా వచ్చి చాలా వస్తున్నాయి కాయలు అయితే. అదిగోండి, చూసారు కదా, పిందెలు చాలా ఉన్నాయి. అవి సైజ్ అంతే ఉంటాయి, ఇంకా పండాలి అంతే. చెర్రీ టమాటాస్ అన్నమాట. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి. ఒకటి వచ్చేసి అలపినో పెప్పర్స్, ఇంకోటి వచ్చేసి బనానా బెల్ పెప్పర్స్. ఇవి అసలు కారమే లేవు, బజ్జీ మిరపకాయలాగా యూజ్ చేసుకోవచ్చేమో అని వేసాను నేను. కారం అయితే లేవు. స్టఫింగ్ చేసుకొని సాంబారు వాటిలోకి నంచుకోవడానికి మాత్రం బాగుంటున్నాయి. ఇవి వచ్చేసి అలపినో పెప్పర్స్. ఇవి మాత్రం మంచి స్పైసీ, బాగా కారంగా ఉన్నాయి. ఇవి కూడా కట్ చేసుకున్నాం. ఇవి నేను చట్నీల్లోకి యూజ్ చేస్తున్నాను, బజ్జీలకు కూడా వేసుకుంటున్నాం. మేము కొంచెం స్పైసీగానే తింటాము. ఇవైతే చాలా స్పైసీగా ఉన్నాయి. మధ్యలో సీడ్స్ తీసేసి వేస్తున్నాను ప్రస్తుతానికి బజ్జీలు అయితే మాత్రం.
కారం తిననోళ్ళకి కనుక ఇవి బజ్జీలు వేసి పెట్టామంటే ఇంక అంతే సంగతులు. చాలా కారంగా ఉన్నాయి ఇవి మాత్రం. అవి కూడా పచ్చిగా ఉంటే ఆ స్పైసీ ఆ కారం తెలియట్లేదు. కొంచెం పండినట్లయితే మాత్రం కారం బాగా పెరుగుతుంది, బాగా కారంగా ఉంటున్నాయి. ఇదిగోండి స్టార్టింగ్లోనే ఇన్ని వచ్చాయన్నమాట ఇవి హలాపినో పెప్పర్స్. ఫస్ట్లో ఒక 2-3 కట్ చేశాను కదా అసలు టేస్ట్ ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడైతే ఇలా ఇన్ని వచ్చాయి. ఇవి కూడా వస్తూనే ఉన్నాయి, పచ్చిమిర్చి కూడా. ఇంకా బెండకాయలు ఇది వచ్చేసి వంకాయ. ఈ వంకాయలు పొడవు వంకాయలు, ఇవి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అప్పుడు పిందెలు పూత అప్పుడే వచ్చింది కదా, ఇప్పుడైతే కొంచెం వస్తున్నాయి. అది వచ్చేసి తోటకూర. ఇదిగోండి ఇది ఇంకొక రకం వంకాయలు అన్నమాట, నల్ల వంకాయలు ఉంటాయి కదా అవి. ప్రస్తుతానికి నేను ఈ వీడియో తీసేటప్పుడు నాకు తెల్ల వంకాయలు ఒక్కటే వచ్చినాయి. తెల్ల వంకాయలు ఇంకా వస్తున్నాయి కానీ ఎక్కువ రావట్లేదు, 2-3 అట్లే వస్తున్నాయి అవి కూడా. పొడవు వంకాయలు మాత్రం కొంచెం బాగానే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు. ఇదిగోండి ఇది వచ్చేసి టమాటా మొక్కలు, ఒక 2 మొక్కలు పెట్టాను. స్టార్టింగ్లో తీసుకున్న వీడియో ఇది. కాయలు అయితే అస్సలు బండలేదు, కొంచెం మట్టికి ఆనుకుని ఉంటాయి కదా ఆ కాయలు ఒక 2-3 కట్ చేశాను నేను అంతే. చెట్టు బాగా అల్లుకుంది టమాటా చెట్టు. చూడండి అసలు కాయలు ఎన్ని ఉన్నాయో, దట్టు పెద్ద పెద్ద కాయలు. ఒక వెరైటీ ఏమో బఫెల్లో టమాటోస్, అవి చాలా పెద్దగా ఉన్నాయి కాయలు. ఇదిగోండి ఇంకొకటి వచ్చేసి వైన్ టమాటాలు. నేల కానుకున్నాయి. ఒక 2 పచ్చి టమాటాలు పచ్చడి చేద్దామని చెప్పి కట్ చేశాను. పండగ ముందే ఒక 2 కాయలను మాత్రం కట్ చేసుకున్నాను. ఇదన్నమాట. ఇటు సైడ్ అయితే కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. నేను ఇవి టేబుల్ మీద పెట్టుకొని ఇంకొక పక్క కూడా మనకి ఉంది కదా వెజిటబుల్ బెడ్, అటు సైడ్ వెళ్ళి అటు కూడా కట్ చేసుకున్నాం. ఇదిగోండి ఇంకో పక్కకు వచ్చున్నాము. ఇది వచ్చేసి కేర్ దోసకాయ. ఇది టేస్ట్ కొంచెం మనకి మన దోసకాయ లాగే అనిపించింది నాకు. మొక్కలు చూసారా, ఇవి కట్ చేసే ముందు 2 రోజుల ముందు హేల్స్ పడి ఉన్నాయి, ఆకులన్నీ అలా హోల్స్ పడి ఉన్నాయి. ఇదిగోండి ఒక 5 కీరకాయల వరకు కట్ చేసుకున్నాము. అవేం పెద్ద పెరుగుతున్నట్లు అనిపించలేదు, అందుకని మొత్తం కట్ చేశాను నేను. ఇది స్టార్టింగ్లో కదా చిక్కుడు పాదులు అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. ఇంకొకటి బాగా అల్లుకొని ఉంది కదా అది వచ్చేసి బటర్నట్ స్క్వాష్. అవి కూడా కొన్ని ఉన్నాయి బుజ్జిగా, అవి కూడా కట్ చేసుకుందాం. ఇవి ఇప్పుడు కట్ చేసినా సరే మనకి 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అంట, అసలు పాడవు అంట. నాకు ఈ మధ్య తెలిసింది, ఎవరో ఒక ఫ్రెండ్ అన్నారు. ఈ బటర్నట్ స్క్వాష్ అయితే మాత్రం మనము 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట, పాడవు అంట. పైన షెల్లు బాగా హార్డ్గా ఉండి దానివల్ల పాడవకుండా 1 ఇయర్ వరకు అయితే మనకి మంచిగా ఉంటాయంట. నాకైతే ఈ బటర్నట్ స్క్వాష్ కూడా చిన్న చిన్న బుజ్జి బుజ్జిగా ఒక 2 వచ్చినాయి. అదిగోండి ఒక 3 కాయలు వచ్చినాయి. అది కూడా ఇప్పుడు మా ఆయన వస్తాడు చెర్రీ టమాటోస్ తింటూ. కూరగాయలు కట్ చేసినవన్నీ మా ఆయన తింటున్నాడు, వీడియో తీసుకుందాం అనుకుంటే. వచ్చేసి స్వీట్ కార్న్స్, ఇవి అసలు పెరగట్లేదు, ఇవి కట్ చేసుకున్నాం. చాలా ఉన్నాయి, ఇదిగో దా. సిజర్ బెట్ కట్లేదు.
నేను కట్ చేశాను. దట్స్ ఆల్. ఇలా అయితే పొలాలు వేసిన వాళ్ళు 2 రోజులు ఒక చెట్టు తీయాలండి. 2 days పట్టుద్ది. గుడ్. మొత్తానికైతే మాత్రం నేను స్వీట్ కార్న్ కట్ చేశాను. చాలా కష్టపడి కట్ చేశాను అనమాట ఈ స్వీట్ కార్న్ మాత్రము. ఇది పండించడం కన్నా కూడా కట్ చేయడం పెద్ద టాస్క్ అనిపించింది నాకు. అంటే ఏదో ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్ నాకైతే తెలియలేదు. ఇవన్నీ అక్కడ పెట్టేసి వచ్చాను. ఇప్పుడు కొంచెము పుదీనా ఉంది వేరే దాంట్లో, ఆ పుదీనాని కట్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి పుదీనా, పచ్చిమిర్చి, బీన్స్, బేసలు, పొనగంటాకు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ బెడ్లో. నేను యాక్చువల్లీ పుదీనా చాలా వచ్చిద్దని చెప్పి ఈ బెడ్ పుదీనాకి వదిలేసాను అనమాట. కానీ ఈ పుదీనా ఏం పెద్ద పెరగట్లేదు, అందుకని వేరే వేసాను. ఇది వచ్చేసి పొనగంటాకు, ఇదిగోండి ఇది వచ్చేసి బేసిల్. ఇది కొంచెం మనకి తులసి ఫ్లేవర్లో ఉంటుంది. ఆకు స్మెల్ కానీ టేస్ట్ కానీ కొంచెం తులసి ఫ్లేవర్లో ఉంటుంది. ఇది వచ్చేసి కొత్తిమీర సీడ్స్ వచ్చేసినాయి, వదిలేసాను. ఇంకా ఆ సీడ్స్ కింద పడేమన్నా నెక్స్ట్ ఇయర్కి మొక్కలు వస్తాయేమో అని చెప్పి అక్కడే వదిలేసాను. ఇక్కడే కొంచెం మనకి నేను వామాకు కూడా వేసున్నాను. వామ్ మొక్క అది కూడా ఉంది, కొంచెం ఆకు కూడా కట్ చేసుకున్నాము. అది కూడా అది వచ్చేసి వామ్ చెట్టు. ఇక్కడ మధ్యలో ఈ ఇయర్ నేను కొత్తగా ఈ బెడ్ ఒకటి చేశాను. సో దీంట్లో వచ్చేసి గోంగూర మొక్కలు ఉన్నాయి. ఒక 7 మొక్కల వరకే ఉన్నాయి. తెల్లది ఎర్రది 2 రకాలు ఉంది గోంగూర. అది వచ్చేసి మెటక్కాయలు, గోరుచిక్కుళ్ళు ఉంటాయి కదా అవి. ఇక్కడ ఇంకా లాస్ట్లో దోసకాయ వేసాను. దోసకాయ మాత్రం బెడ్లో వేయలేదు, విడిగా వేసాను. అందుకని ఇంత మంచిగా పెరిగింది ఇది. కాయలు అయితే మాత్రం చాలా వస్తున్నాయి. స్టార్టింగ్లో నేను కట్ చేసినప్పుడు కొంచెం పచ్చిగా కట్ చేశాను. లోపల సీడ్స్ అయితే మాత్రం చేదున్నాయి, బాగా కండ తీయగా ఉంది, బాగున్నాయి కాయలు. చెట్టు పీకేద్దాం అనుకున్నాను. మా ఆయన పండితే బాగుంటాయి మై కాయలు అని చెప్పి అన్నాడు. సో చెట్టు అయితే ఉంచాను. ఇప్పుడు కాయలు చాలా బాగున్నాయి. బాగా పండిన తర్వాత కట్ చేస్తున్నాను. లోపల సీడ్స్ చేదు కూడా తెలియట్లేదు. ఎనీవే మనం సీడ్స్ అయితే యూస్ చేసుకోము. దోసకాయలు అయితే మాత్రం టేస్ట్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎవరన్నా సరే కండ తీయగా ఉండి లోపల ఇత్తనాలు చేదుగా ఉంటే మొక్కలు ఉంచుకోండి. బాగా కొంచెం కాయలు పండనిస్తే టేస్ట్ బాగుంటాయి అన్నమాట దోసకాయలు. సో మన హార్వెస్ట్ అయితే అయిపోయింది. ఇవిగోండి అన్ని కూరగాయలు ఇలా కట్ చేసుకున్నాము. చూసారా, దోసకాయలు, కీర దోసకాయలు, చెర్రీ టమాటాలు, బటర్నట్ స్క్వాష్, స్వీట్ కార్న్ అన్నీ వచ్చున్నాయి అన్నమాట. ఇవన్నీ మనకి ఫస్ట్ హార్వెస్ట్లో వచ్చిన కూరగాయలు అనమాట. ఇప్పుడు మన గార్డెన్ పెరిగిపోయింది, చాలా కొత్త కూరగాయలు కూడా యాడ్ అయినాయి. మరొక మంచి హార్వెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.